పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా కొత్త సినిమా టైటిల్ కాటమరాయుడు అంటూ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు చిత్ర నిర్మాత శరత్ మరార్. డాలీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కడప కింగ్ అనే టైటిల్ ముందుగా ప్రచారం సాగింది. అయితే టైటిల్ మార్చడానికి కారణాలు ఇవేనంటూ కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లలో వార్తలు షికారు చేస్తున్నాయి. కడప కింగ్ అనే టైటిల్లో ఏరియా అనే పేరు ఉండటం, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసేలా ఈ టైటిల్ ఉంటుందని, అందుకే ఈ టైటిల్ ను కాటమరాయుడుగా మార్చారంటూ ఫిలిం నగర్ లో పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెప్పుకుంటున్నారు. అలాగే పవన్ నటించిన సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ సాంగ్ అందరికీ చేరువైందని, అందుకే ఈ టైటిల్ చేంజ్ చేసినట్లు మరో టాక్ కూడా వినిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాటమరాయుడు టైటిల్ లోగో కోరమీసంతో ఉన్న పవన్ లుక్ పవన్ అభిమానుల్ని ఆకట్టుకోగా సోషల్ మీడియాలో ఈ ఫోటోను ఎక్కువగా షేర్ చేస్తున్నారట. ఇక బాలకృష్ణ గారి సినిమా విషయానికి వస్తే తన 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్లైన్ లో లీక్ అయినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. అఘోరాలు ఈ పేరు వినగానే మీకు ఎక్కడో వెన్నులో వణుకు పుడుతుంది కదా? అవును, సాధారణ మానవులకు వర్ణించడానికి వీలు కాని ఒక పదం అఘోరా. ఈ అఘోరాలు అనే పదం వినగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. మొదటిది, వాళ్ళు హిమాలయాల్లోనే ఎక్కువగా ఉంటారు. ఎందుకు? రెండవది, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? ఇక మూడవది, దాదాపు 200 సంవత్సరాలకు మించి బ్రతకగలరు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే, కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.